ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ నెల 13న ఎన్నికలు ముగిశాయి. ఆ రోజు దాదాపు 81% ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. గత ఎన్నికల్లో 79.8% పోలింగ్ నమోదైన విషయం మనకందరికీ తెలిసిందే. పోలింగ్ సరళను బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేయని ప్రయత్నం అయితే లేదు. దాదాపు 90,000కు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండడంతో పవన్ అక్కడి నుంచి పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలి వచ్చింది. కాకపోతే టీడీపీ శ్రేణులు కూడా సహకారం అంచడంతో పవన్ గెలుపు ఈజీగానే అంతా భావించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మరోవైపు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు దమ్మున్న లీడర్, ఆయన ఆంధ్ర రాజకీయాల్లో దుమ్ము దులిపే విధంగా దూసుకెళ్తున్నారు, రాబోయే ఫలితాల్లో అదిరిపోయే రీతిలో ప్రభావం చూపబోతున్నారు అంటున్నారట పిన్నెల్లి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.